డే డ్రీమింగ్ పగటి కల గుర్తుందా? ఇలా ఎందుకు అడిగానో తర్వాత చెప్తాను. డే డ్రీమింగ్ పగటి కలలు కనడం మన మైండ్కి మంచిదని మీకు తెలుసా? డే డ్రీమింగ్ని మైండ్ వ్యాండరింగ్ అని కూడా అంటారు. డే డ్రీమింగ్ చేసేటప్పుడు మన బ్రెయిన్ అవుట్వర్డ్ వరల్డ్ మీద ఫోకస్ తీసేసి ఇన్వర్డ్స్ ఫోకస్ చేస్తుంది. దీనివల్ల ఏంటి జరిగేది మంచి అంటే, అవుట్వర్డ్ ఫోకస్ తీసేసినప్పుడు మనం అప్పటి వరకు నేర్చుకున్న కొత్త కొత్త విషయాల్ని, మంచి మంచి ఐడియాస్ని, కనెక్టింగ్ ద డాట్స్ అన్నట్టుగా అక్కడక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, పీసెస్గా ఉన్న బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేసి ఒక షేప్ని తీసుకొని వస్తుందన్నమాట. దీన్ని మనం కరెక్ట్ వేలో ఛానలైజ్ చేసినట్లయితే మన క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఇంప్రూవ్ అవుతాయన్నమాట. అది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో డే డ్రీమింగ్ మంచిదే. కానీ ఇప్పుడు మనం డే డ్రీమింగ్ చేస్తున్నామా అసలు? ఆ డే డ్రీమింగ్ చేసే టైంని, ఆ ప్లేస్ని మొబైల్స్ ఆక్యుపై చేసేసాయి. అందుకే అడిగాను డే డ్రీమింగ్ గుర్తుందా అని. సో మన మొబైల్స్, సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం కంటే మనతో మనము టైం స్పెండ్ చేయడం చాలా మంచిది. సో మన అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, కీప్ డ్రీమింగ్ అండ్ వర్క్ హార్డ్ టు రియలైజ్ దెమ్.